ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అందులో 44వ అధ్యాయం. శిశుపాలుడు అనేవాడు ఎలా పుట్టాడు ఏంటి మాట్లాడుకున్నాం. ఇక అంత అయిపోయిన తర్వాత వాడి గురించి చెప్పేసి ఏమంటున్నాడు భీష్ముడు, ఈ చేదిరాజు కృష్ణుని ఆహ్వానించడం నిజంగా వీని బుద్ధి కాదు, ఇది తప్పకుండా జగన్నాథుని కృష్ణుని నిశ్చయమే. ఈ శిశుపాలుడు ఈ రకంగా హడావుడి చేస్తున్నాడే, ఇదంతా కూడా కృష్ణుడి యొక్క మాయానయ్యా. భీమసేన నన్ను అధిక్షేపించడం కాలపరిమిత బుద్ధి అయి కుల కలంకుడైనటువంటి వీనికే చెల్లింది, కానీ లేకపోతే నన్ను ఈ భూమి మీద మరో రాజు ఎవడైనా అధిక్షేపించగలడా? ఈ శిశుపాలుడు నిశ్చయంగా శ్రీహరి తేజవంశమే, అందుకే వీనిని ఆ హరి మళ్ళీ తనలోకి లాక్కుంటాడేమో. శ్రీహరి నుంచి పుట్టినాడు, మరలా శ్రీహరి తీసుకుపోతున్నాడు వీడిని అన్నట్టుగా చెబుతూ, అందుకే మనలందరినీ కూడా లెక్క చేయకుండా పెద్ద పులిలా గర్జిస్తున్నాడు ఈ శిశుపాలుడు. మనమేంటో తెలుసు, అయినా సరే శిశుపాలుడు ఈ రకం చేస్తున్నాడంటే వాడికి చావు దగ్గర పడింది. అయినా శిశుపాలుడు భీష్ముని మాటలను సహించకుండా కోపంతో మళ్ళీ భీష్మునికి ఇలా సమాధానం చెప్పాడు. భీష్మ, నీవు సదా పూనుకొని కృష్ణుని స్తుతిస్తున్నావు, కృష్ణుని ప్రభావం మా శత్రువుల మీద ఉండుగాక. నీకు ఇతరులను పొగడాలనే మనసు ఉంటే ఈ జనార్దనుని విడిచి ఇతర రాజులను ప్రశంసించు. ఇదిగో ఈ దరద దేశపు రాజును స్తుతించు, రాజులలో ఉత్తముడైనటువంటి ఈ బాహ్లికుని స్తుతించు. ఇతడు పుట్టినప్పుడు భూమి బ్రద్దలైంది. భీష్మ, ఇడుగో ఈ కర్ణుని స్తుతించు. ఇతడు వంగ అంగదేశాలకు రాజు, బలంలో ఇంద్ర సమానుడు, పెద్ద పెద్ద దీప ధనస్సులను ఎక్కువ పెట్టగలవాడు. వీని ఈ కుండలలో సహజమైనవి, దేవ నిర్మితమైనవి, కవచం కూడా అటువంటిదే. లేత సూర్యుని కాంతితో విరాజిల్లుతున్నాడు. ఇడుగో ఇంద్ర సమానుడైనటువంటి భీముడు, ఇతడు దుర్జయుడైనటువంటి జరాసంధుని బాహుయుద్ధంలో చంపడం కాదు చీల్చి పారేచుడు. వీరిని స్తుతించు. ఎలా అంటే వీడితో పాటు ఉన్నటువంటి వారితో పాటు కృష్ణుడికి ఫేవర్గా, కృష్ణుడికి నచ్చేవారుగా ఉన్నటువంటి పాండవులు ఉన్నటువంటి వారిని కూడా ఏడు తీసుకొస్తున్నాడు అనమాట. మనలో చాలామంది అది పెద్ద తప్పు ఇదే. అవతలను ఎవరినో ఏదో అనాలి, వాడిని అనటం కోసం వాడికి ఫ్రెండ్స్గా ఉన్నటువంటి కూడా కంపేర్ చేసి వాళ్ళకన్నా వీడు తక్కువనట్టు చూపిస్తూ ఉంటాడు. దాని అవతల వాడు ఫ్రెండ్ వచ్చేసి సీరియస్గా అవ్వలేదు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన సంబంధం చెడిపోయింది. ఇలా మన సమాజంలో బోల్డ్ని రిలేషన్ చెడిపోతూ ఉంటాయి. తండ్రి కొడుకులు మహారాజులైనటువంటి ద్రోణ అశ్వత్థామలను పొగుడు, వారిద్దరూ విప్రోత్తములు అంటే బ్రాహ్మణులు ఉత్తములు అన్నట్టు. వీరిద్దరిలో ఎవరి కోపం వచ్చినా చరాచరమైనటువంటి ఈ భూమిని అంతటిని కూడా నిశ్శేషం చేయగలని నా అభిప్రాయం. ఇక ద్రోణునితో అశ్వత్థామతోనూ సమంగా యుద్ధం చేయగల రాజును ఇంతవరకు చూడలేదు. మరి నీవు వారిద్దరిని మాత్రం పొగడవేంటయ్యా? సాగర పర్యంతమైనటువంటి ఈ భూమి మీద దుర్యోధనునితో సమానమైనటువంటి భుజ పరాక్రమం గల రాజోత్తమునని చూడము. అలాగే స్థిర విక్రముడైనటువంటి సైంధవుడును కింపురుషులకు కూడా ఆచరుడయ్యి ప్రసిద్ధ పరాక్రమం గలటువంటి ద్రుముడు అంతే. వీరిని వదిలి నీవు కేశవుని మాత్రం స్తుతిస్తున్నావేంటి అంటే, సైంధవుడిని, దుర్యోధనుడిని మన ఎవరి గురించి అయితే మహాభారతంలో వినున్నామో తేడాగా వాళ్ళందరూ కూడా పొగుడుతున్నాడు. వీళ్ళని పొగుడయ్యా, కృష్ణుని పొగుడుతావేంటి అంటున్నాడు. ఇక వృద్ధుడు భరత వంశానికి గురువు అయినటువంటి కృపాచార్యుని వదిలి నీవు కేశవుని స్తుతిస్తున్నావేంటి? కృపాచార్యుడు ఎవరు? కౌరవులందరికి మొదటి గురువు ఆయనే, ఆ తర్వాత వచ్చేసి ద్రోణుడు అన్నట్టు. సో ఇలా ఈ శిశుపాలుడు ఇంకేమేం చేస్తాడు ఏంటి అన్నది రేపు డిస్కస్ చేద్దాం.